బెల్లీ ఫ్యాట్ ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇది కూడా ఒకటి. ఇది కేవలం శారీరక రూపానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే దీని నుంచి బయటపడాలంటే జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆహారాన్ని మార్చుకోవడంతో పాటు శారీరక శ్రమ కూడా తప్పనిసరి. అయితే ఎలాంటి వ్యాయామాలు చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సైక్లింగ్ రన్నింగ్ వంటి కార్డియో వ్యాయామాలు బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడానికి సహాయపడతాయి. ఈ రెండు క్యాలరీలను బర్న్ చేయగలవు. దీనివల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. కానీ సైక్లింగ్ రన్నింగ్ మధ్య తేడా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. సైక్లింగ్ తో పోలిస్తే రన్నింగ్ తోనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. రన్నింగ్ చేసేదానికంటే సైక్లింగ్ తొక్కడం వల్ల కండరాల సామర్థ్యం పెరుగుతుంది, కానీ అది మెరుగుపడడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే సైక్లింగ్ వలన తక్కువ క్యాలరీలు మాత్రమే బర్న్ అవుతాయి. అదీ కాక మోకాలి నొప్పి వంటి సమస్యలు ఉన్న వారికి ఇది సరైనది కాదంటున్నారు వైద్య నిపుణులు. సైక్లింగ్ రన్నింగ్ ఏది బెటర్ అంటే మాత్రం రెండింటినీ ప్రయత్నించవచ్చని అంటున్నారు. వారానికి 3 రోజులు సైక్లింగ్ చేయవచ్చు, ఆ తర్వాత 2 రోజులు రన్నింగ్ చేసుకోవచ్చు. ఇది రోజువారీ ఎక్సర్సైజ్ విధానాన్ని ఎంజాయ్ చేస్తూ చేసేలా ఉంటుంది. సో ఇది చాలా రకాలుగా కండరాలను దృఢంగా చేస్తుంది. అయితే ఈ రెండిట్లో ఏది ఎంచుకున్నా గుండె ఆరోగ్యానికి మంచిది.